అప్పుడు కడతా అక్కడ కొట్టద్దే రండి. విందుతో కొడతావుటే పందెం ఒకటానా అమ్మో దయ్యమా భూతమా పిశాచమా రాక్షసి నడువులు పోతున్నాయి నాకెక్కడ దొరికావే చి అస్సలు చెప్పింది విని చావే నువ్వు మాత్రం వినిచేస్తావా పొద్దునేదో గోల అయిపోయింది అందరి ముందు నా పరువు పోతుంది పెద్ద పరువు వాడిపోయిన వంకాయ మొహం నీదే చిక్కిపోయిన కుక్క మొహం బారు కప్పలా బెగబెగ మనకే పిచ్చి కుక్కలా రెచ్చిపోకు నీకు స్టైల్ ఎక్కువ సబ్జెక్ట్ తక్కువ స్పీడ్ ఎక్కువ స్పిరిట్ తక్కువ ఆవిడ చెల్లెలు పాత బట్టలు కట్టుకుని హీరోయిన్ లా ఫీల్ అయిపోకు నువ్వు మాత్రం వాళ్ళ బామ్మర్ దొత్తకుండా లొంగి కట్టుకుని బిల్ గేట్స్ అనుకుంటున్నావా ఓవే జడల బర్రి పండుకోతిచ్చి పోరా కొండముచ్చు నిన్ను సార్ చూడండి సార్ ఏంటయ్యా పొద్దున్నే కొట్టుకుంటారు ఏం జరిగింది నేనే అనలేదు సార్ అడగండి చింపురు జుట్టు సచ్చినోడు ఏమనకుండానే తిట్టానా కనుకోండి తిట్టుకోవటంలో కూడా సస్పెన్సా అసలు ఏం జరిగిందో చెప్పి తిట్టుకోండియా మీకు తెలుసుగా నాకు అసలే ఎసిడిటీ పొద్దున్నే జీడిపప్పు వేసి గోధుమ రవ్వ ఉప్మా చెయ్యవంటే చేసి చావదే నాకు ఎసిడిటీ ఎక్కువ చేస్తున్నా ఏమేనంటే అల్లరి చేస్తున్నాను అంటావు ఏమ్మా చేసి పెట్టొచ్చుగా మీకు తెలుసుగా నాకు పాస్ ఆఫ్ నొప్పి పొద్దున్నే వచ్చి తగలడుతుంది కొంచెం ఫిల్టర్ కాఫీ తాగి చేస్తానన్నా వినిచావడే ముగడని కూడా లేకుండా మీ కళ్ళ ముందు ఈ ముండ ఎట్ట దొరుకుతుందో చూసారా చూసారా మీరే చెప్పండి వీడు బతికుండగా నేను మున్న నెట్ అవుతాను సార్ మాట వర్స్ ఏదో తిడితే లాజిక్ అడుగుతుంది గోధుమ రవ్వ ఉప్మా కోసం ఇంత గొడవ ఎందుకమ్మా మా ఇంట్లో అదే చేశాను తిందుగాని రావయ్యా తప్ప పో బాగా మెక్కు టిఫిన్ లా తిండవు 3 పళ్ళాలు తింటే గానీ ఆ ముద్రస్టప్ అసిడిటీ తగ్గదు ఓన్లేమ్మా పెడతాము రావయ్యా అబ్బబ్బబ్బా నా తలకాయ పగిలిపోతుంది మా ఇంట్లో ఫిల్టర్ కాఫీయే తాగదుగాని రామ్మా ఏంటి ఆశ్చర్యంగా చూస్తున్నారు వాళ్ళంతే వాళ్ళకి రాని బూతులు లేవు కొట్టుకొని రోజు లేదు వాళ్ళు కొట్టుకుంటుంటే మా ఇంట్లో ఆడాళ్ళు టీవీ సీరియల్స్ కట్టేసి ఇదే చూస్తుంటారు ఏం బావా డైలీ ఎంజాయ్ నా కర్మ కొద్ది కట్టుకున్నాను అనుభవించు లోపలికి మూడిందిలే ఎక్కడ పడితే అక్కడ కొట్టడం మొదలెట్టింది చేస్తున్నా ఈ పూటకి మన డ్రామా గ్రేట్ సక్సెస్ మధ్యాహ్నం భోజనం లేకపోయినా పర్లేదు ఫుల్ గా లాగించా అవునవును వాళ్ళ ఇంట్లో నేను కాఫీతో పాటు వద్దంటూ 8 ఇడ్లీ లాగించాను వీధిని పడి కొట్టుకుంటున్నామని జాలితో పెడుతున్నారు గానీ అప్పటితే ఇస్తారటే అవును చెంచాడు కాఫీ పొడి ఇచ్చావరు గానీ ఎంత సానుభూతి చూపిస్తారో ఈ లోకం అంతేనే మనం అన్యోన్యంగా ఉంటే అసూయ పడతారు అప్పులు చేస్తుంటే దూరంగా ఉంటారు మనం తిట్టుకుంటూ కాపురం చేస్తే నవ్వుకుంటారు వాళ్ళు మనలా తిట్టుకోవట్లేదు కదా అని సంతోషపడుతుంటారు మనకి టీ ఇచ్చి టిఫిన్ పెట్టి మనకన్నా సుఖపడుతున్నాం అనుకుంటారు అవును కరెక్ట్ గా చెప్పారు మంచి ఉద్యోగం దొరికే వరకు మనం ఈ నాటకమే కంటిన్యూ చేద్దాం సారీ అండి మిమ్మల్ని చాలా తిట్టాను పాపిచ్చదాన్ని మొద్దు సారీ చెప్పాల్సిన నేనే దేవత లాంటి నేను నానా మాట్లాడినాను బాబా తల్లి తండ్రిని కాదని ఈయన్ని పెళ్లి చేసుకున్నాను మా అమ్మా నాన్నల మనసు మారి మా ఇంటికొచ్చేలా అనుగ్రహించు మా కాపురం చల్లగా ఉండేలా చూడు సాయినాథ మాధవి కోసం నేను ఆడిన అబద్ధాలు చేసిన తప్పులు ఎప్పటికీ తనకు తెలియకుండా చూడు నా బిజినెస్ లో కలిసొచ్చేలా చెయ్యి ఇంట్లో ఉంటే ఈ పాటికి 2 రౌండ్లు అయ్యాయి బావా అటు చూడు ₹2 ఇదిగో ₹5 చిల్లరంచుకో ఆ పెళ్ళం పిచ్చోడు అలా ఆవిడ చెప్పులు చేత్తో పట్టుకొస్తున్నాడు అవునవును శ్రీరాముడు పాదుకల్ని భరతుడు నెత్తిన పెట్టుకున్నాడు మనాడేమో శ్రీమతి పాదుకల్ని చేత్తో పట్టుకున్నాడు రామాయణం బాగా వచ్చా బావా నీకు అవి రామ పాదుకలు ఇవి భామ పాదుకలు ఏంటి మాస్టర్ మీరు కూడా గుడికి వస్తారా హాయిగా పెరట్లో రౌండ్ వేసుకుంటుంటే వరలక్ష్మి వ్రతం అని గుడికి లాక్కొచ్చారు అవును తమరేంటి చెప్పులు చేత్తో పట్టుకొస్తున్నారు మా ఆవిడ చెప్పులు ఎందుకలా మరి లేకపోతే ఏటయ్యా మొగాడివి ముగుడివి పెళ్ళాం చెప్పులు చేత్తో మోసుకొస్తావా ఏ వాళ్ళు మన బ్రతుకు భారం వేయట్లేదా సారం చెప్పాడు బావా అర్థమైంది కదా మీరు కూడా మీ ఆడాళ్ళ చెప్పులు తీసుకెళ్లి స్టాండ్ లో పెట్టండి హలో ఇప్పుడు మనం వాళ్ళ చెప్పులు స్టాండ్ లో పెడితే రేపు కోపం వచ్చినప్పుడు చెప్పు తీసి కొట్టే స్టాండర్డ్కి ఎదుగుతారు సర్లేండి ఇవాళ మాత్రం మీరు పేక మందు పెట్టుకోకండి మా ఆవిడ బర్త్డే అని చెప్పాను కదా మర్చిపోకండి వచ్చేస్తాం